తమ వద్ద పనిచేసే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పనితీరుపై ప్రత్యేకించి ఇంటెలిజెంట్ వేగుల్ని ఉపయోగించి చంద్రబాబుకు ఇద్దరు నేతలు గురించి పక్కా సమాచారం ఉంది. ఆ ఇద్దరు కాపు నేతలు కావడం విశేషం. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఏమాత్రం బాగలేదని ఇంటెలిజెంట్ రిపోర్టు అందింది. కాపు నేతలు ఎప్పటికప్పుడు వేగు సమాచారం అందుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం బోండా ఉమా బాబును ఎదిరించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదని తేలింది. ఇక మొన్నటికి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి రాకపోవడంతో బహిరంగంగానే కాపుల గొంతు కోశారంటూ విమర్శలకు దిగిన ఆయనపై ఇప్పటికే పీకల్లోతు కోపంలో ఉన్నారు చంద్రబాబు. ఆపై పెచ్చు ఏ క్షణమైనా బోండా పవన్ కళ్యాణ్ జనసేనలోకి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారం ఎలానూ ఉంది. పార్టీకి ఎంతకాలంగా నుంచోలో సేవలందిస్తున్న సీనియర్లను సైతం చంద్రబాబు వ్యతిరేకించేందుకు ఆలోచిస్తుంటే బోండా మాత్రం దూకుడు ప్రదర్శించడం బాబుకి ఏమాత్రం నచ్చడం లేదట. అలాగే బోండా ఆగడాలను, ఆయన కొడుకు దూకుడుపై బాబు క్లియర్ కట్ గా రిపోర్ట్ అందింది. ఈ మేరకు టైం చూసి సందర్భాన్ని బట్టి బోండాపై పంచు వేస్తాడని తెలుస్తుంది. ఇక మరో కాపు నేత గంటా శ్రీనివాస్ వ్యవహారం బాబుకు సరిగా గురి కుదరడం లేదు. గంటాపై బోలెడని కంప్లైంట్లు ఉన్నాయి. ఇంటెలిజెంట్ సమాచారం టూ బ్యాడ్ గా ఉంది కాబట్టి ఆయన విషయంలో మునుముందు ఏం జరిగినా ఆశ్చర్య అక్కర్లేదని చెబుతున్నారు. మొన్న కడప ఎమ్మెల్సీ సందర్భంలో జిల్లా ఇన్ఛార్జిగా గెలిపించకపోతే గంటాకి మూడేది, అది కాస్త కాచింది. అయితే లాంగ్ రన్ లో గంటా వ్యవహారం ఏమాత్రం తేడా ఉన్నా పంచుపడడం ఖాయమని చెప్పుకొచ్చుకున్నారు. గంటా నారాయణతో బంధుత్వం సైతం దేవిని ఆపలేదని కూడా మాట్లాడుకోవడం విశేషం.